2014-19 మధ్య మద్యం దోపిడీని వ్యవస్థీకృతం చేసి ఎంత కొల్లగొట్టారో తెలుసా? అక్షరాల 25,000 కోట్లకు పైమాటే. చంద్రబాబు చేసిన అవినీతిని పక్కవారిపై రుద్దడం ఆయనకు మొదటి నుంచి ఉన్న అలవాటు. అసలు మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలిస్తారా? అమ్మకాలు తగ్గిస్తే లంచాలిస్తారా? మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలిస్తారా? లేక ప్రభుత్వం ద్వారా అమ్మితే లంచాలిస్తారా? విక్రయ వేళలను తగ్గిస్తే లంచాలిస్తారా? లేక ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే లంచాలిస్తారా? మద్యం దుకాణాలు పెంచితే లంచాలిస్తారా? దుకాణాలను తగ్గిస్తే లంచాలిస్తారా? దుకాణాలకు తోడు పర్మిట్ రూములు, బెల్ట్ షాపులు పెడితే లంచాలిస్తారా? లేక బెల్ట్ షాపులు తీసేసి పర్మిట్ రూమ్స్ రద్దు చేస్తే లంచాలిస్తారా? 2014-19లో చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా? లేక పాత రేట్లను కొనసాగిస్తే లంచాలు వస్తాయా? మద్యంపై తక్కువ ట్యాక్సుల ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టిలరీలకు మేలు చేస్తే లంచాలు వస్తాయా? లేక ట్యాక్సులు పెంచి తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా? ఎంపిక చేసుకున్న 4-5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు వస్తాయా? అన్ని డిస్టిలరీలకు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? ఇప్పుడున్న డిస్టిలరీలలో అధిక భాగం అనుమతులిచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టిలరీకి అనుమతిని ఇవ్వని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? క్రిస్టల్ క్లియర్ బాస్. అసలు కుంభకోణం 2014-19 మధ్య జరిగింది. ఆ కుంభకోణాన్ని 2019-24 మధ్య జరిగినట్లుగా చూపిస్తున్నారు. అంతే. ఇదే బాబు గారి బేతాళ కథ. ఒక్కటి మాత్రం నిజం, మరో 4 ఏళ్ల పాటు చంద్రబాబు ఈ కథను రాస్తూనే ఉంటారు. కానీ ఆఖరి పేజ్ అనేది ఒకటి ఉంటుందిగా, అది చంద్రబాబు రాయరు. ఆ చివరి పేజీని రాసేది మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి.